హాయ్ ఫ్రెండ్స్, మరి ఈ రోజు అయితే మీటర్ బిగిస్తగా అయితే వచ్చాం. చూసారు కదా, ఈ మీటర్లు అయితే సరిగ్గా లేవండి. ఇక్కడ మీటర్ ఒకటి బిగించారు, సెక్ బోర్డు అయితే పగిలిపోయింది. ఇక్కడ చేంజ్ ఓవర్ పెట్టారు, ఇక్కడ ఇక్కడ ఇది ఇక్కడ ఒక ఎంసీబీ పెట్టారు, ఇక్కడ మెయిన్ పెట్టారు, డీబీ మెయిన్. మొత్తం రకరకాల ఉందండి. వర్క్ అయితే కరెక్ట్గా లేదు, అందుకే నేను వచ్చానమాట. ఈ అన్నిటిని పీకేసి నా టైప్లో అయితే చేస్తారన్నమాట. ఫ్రెండ్స్ చూడండి, ఈ వీడియో కడ వరకు చూడండి, మీకు కూడా అర్థమవుతుంది. ఏ విధంగా మీ ఇంట్లో కూడా ఎలాగుంటే ఎలా చేసుకోవాలి, ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. అలాగే మీరు కూడా ఎక్కడైనా వర్క్ చేస్తే ఏ విధంగా బిగించాలో ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్, మీకు అర్థమవుతుంది. ఓకేనా, మీకు చూస్తే కొంత అవగాహన వస్తుంది అన్నమాట. చూసారు కదా ఏ విధంగా అయితే ఉందో గజిబిజిగా. ఇలా చేయకూడదండి, నేను బోర్డులు ఎందుకు అందరూ నీట్గా చేయాలి. సరే, ఫీజులు కూడా సరిగ్గా లేవు. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ విధంగా అయితే చూడండి, నేనైతే తీసేస్తాను అనమాట. ఇవన్నిటిని ఒక కంట్రోల్గానే చేస్తాను. చూడండి, మొత్తం ఇవన్నిటిని తీసిపడేయాలి మొత్తం. చూసారు కదా, జాగ్రత్త మన సర్వీస్ వదిలి తీసినప్పుడు మనం టేప్ చుట్టుకోవాలి. పేసిన వాళ్ళు చూసుకుంటే జాగ్రత్త టేప్ చుట్టుకుని డైరెక్ట్ కరెంట్ అండి, ఏమన్నా తేడా వచ్చినా వదలదు. ఇంకా నేను జాగ్రత్తగా పట్టుకుని తీసుకోవాలన్నమాట. ముందు టేబుల్ వేసేసుకోవాలి సర్వీస్ వదిలికి, అలాగే మెయిన్లు కట్టేసుకుని ఇన్వర్టర్స్ అన్ని ఆఫ్ చేసుకోవాలి. ఓకే, అప్పుడు తర్వాత అన్నీ పీక్కోవాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మరి చూసారు కదా బోర్డు ఎలా పగిలిపోయిందో. మొత్తం ఏం లేదు, వంకరగా ఖరాజ్గా దగ్గొట్టేసారు, అయిపోయింది పని, వెళ్ళిపోయారు అంతే. ఇప్పుడు మనం వచ్చాం సీన్లోకి, ఇప్పుడు మొత్తం పీకేస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, నేను ఎవరిని కించపరచాలని కాదు, పని నీట్గా ఉండాలి, కంట్రోల్గా ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, సేఫ్టీ మెజర్మెంట్గా చేయాలి, మనం దులిపిపోకుండా ఉండేలాగా ఉండకూడదు పని. ఓకే, చూసారు కదా అయిపోయింది. అప్పుడు దీని సినిమా ఒక దెబ్బ కొట్టడం అయిపోయింది. సర్వీస్ పైపు కూడా వేయలేదు దానికి, మామూలుగా ఫ్లెక్సిబుల్ పైప్ అయితే ఎక్కించారు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, నేనైతే మొత్తం ఇంకా కొత్త బోర్డులు అన్నీ తెచ్చాను. ఇప్పుడు డ్రిల్లింగ్ చేస్తున్నాను, వీటికి హోల్స్ పెట్టి అందంగా నీట్గా బిగిస్తున్నాను అనమాట. ఫీజులు గట్ట, మీటర్ బోర్డు గట్ట. చూడండి ఫ్రెండ్స్, మరి ఈ విధంగా అయితే డ్రిల్ మిషన్ కంపల్సరీ ఉండాలి మనకి. ఓకే, స్టీల్ మేకులు వచ్చినాయి, ఏదైతే దిగ్గొట్టేద్దామని మనం వచ్చేసి మీటర్ బోర్డులను పగల కొట్టేయకూడదు. మిషన్ అనేది వాడాలి, చెక్ బోర్డులు పోతాయండి. కంపల్సరీ మిషన్ వాడకపోతే మొత్తం సిరాగా అయిపోతాయి. చూరు కదా, ఫీజులు అయితే మనం దగ్గరగా బిగించుకోవాలి. కరెక్ట్గా మనం ఫీజు వేసినప్పుడు పెట్టినప్పుడు కూడా అడ్డు లేకుండా మనం బిగించుకోవాలన్నమాట. ఈ విధంగా అయితే ఓకే ఫ్రెండ్స్, 2 నోటర్ ఫీజు కూడా ఫీజులు వేయాలి. గమ్ముని నోటర్లో షార్టేజ్ జరగకుండా, ఫీజులో షార్టేజ్ జరగకుండా ఫీజు అనేది కొడద్ది. ఎంసీబీలు ట్రిప్ అవ్వకుండా గమ్ముని ఫీజు అనేది కొడద్దు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మనం ఇంట్లో హౌస్లో మనం ఎలా చేసినా, ఎన్ని మోడల్ చేసుకున్నా 2 ఫీజులు అనేది కంపల్సరీ ఉండాలి మీటర్ దగ్గర, లేకపోతే ఇబ్బంది. మనం డ్రిల్ చేసినప్పుడు చాలా జాగ్రత్త చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, డ్రిల్ చేసినప్పుడు చెక్ మీద బలంగా అనేకూడదు కావాలి. ఓకే, మనం ఏవికుండా దిగిపోద్ది. మరి ఈ విధంగా అయితే మన కన్స్ట్రక్షన్ కూడా జాగ్రత్త చేసుకోవాలి, వైర్ కూడా ఇవి తీసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ విధంగా ఫీజులు కూడా లూజ్గా లేకుండా బిగించుకోవాలి. లోడ్ వేసినప్పుడు మనకు లూజ్ వల్ల ఫీజు త్వరగా కలిపోద్ది. కొత్త ఫీజు అనేది సరిగ్గా కలిపోద్ది. లూజ్గా కనెక్షన్ అనేది ఉండకూడదు, టైట్గా ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ విధంగా చూసారు కదా, నేను అయితే గోడకి డ్రిల్ చేసండి. ఈ విధంగా అయితే నేను దగ్గొడతాను అనమాట. మేక్స్ సూడైతే కొద్ది రోజులకి ఇరిగిపోయి మనకి బొరుగు వదిలేస్తున్నాయండి. మనం ఎప్పినప్పుడు తలకాయలు ఇరిగిపోతున్నాయి, అందుకని మేకులు వేసేస్తున్నాయి, స్టీల్ మేకులు. ఓకే, చూసారు కదా, మన రంపం బ్లేడ్తో అయితే మనం ఏ విధంగా అయితే పక్కకు వస్తున్నాం వైర్లు అన్నీ. రంపం బ్లేడ్తో కోసం జాగ్రత్తగా కొంచెం కడిమిలో అనేది మనం నేర్చుకోవాలన్నమాట. చిన్న ముక్కలు కనుక కోసి కట్ చేసుకుంటే కడిమిలో ఎరుగు వచ్చేద్ది, లేదంటే సూట్ ఎవరైతే ఒక దెబ్బ వేయకుండా వచ్చేది అన్నమాట. చూసారు కదా, చూసుకొని ముందు మాన్యువల్గా చూసుకొని పెట్టుకుని కొట్టాలండి. చూసారు కదా, ముందైతే మేక దగ్గర కొట్టాను శాంపుల్కి, ఏంటంటే పడిపోకుండా. తర్వాత మేక్కి వాచ్ రేసి కొడితే మనకు బాగా టైట్ అవుద్దామంట. అది ఏం చేద్దాం, మేక డైరెక్ట్ లోపలికి వెళ్దాం, కరెక్ట్ ఫిట్గా ఉంటుందండి. వాచర్ వాడండి, చెక్ బోర్డులకి అయితే వాచర్ కంపల్సరీ వాడండి ఫ్రెండ్స్. చూసారు కదా, అయిపోయింది ఫిట్టింగ్. చూసారు కదా, డీబీ పెట్టండి, మొత్తం అన్ని దీంట్లోకి వచ్చేయండి. చూసారు కదా ఎంత నీట్గా ఉంది అప్పుడు వర్క్. ఈ విధంగా అయితే మనం చేసుకోవాలన్నమాట. చూసారు కదా, 2 ఫీజులు అందంగా చక్కగా బిగించుకోవాలండి. ఒక డీబీలోకి వచ్చేయండి మొత్తం అన్నీ ఒక డీబీలు పెట్టుకోవాలి. పని కూడా కొత్త చేయించుకోకూడదు, కస్టమర్లు కూడా కొత్త చేయించుకుంటారు, మొత్తం శాలరీలు పెరిగిపోతాయి. అలాగే ఇప్పుడు చేయించుకోకుండా ఒకేసారి చేయించుకున్నప్పుడు కూడా అన్ని దాంట్లో చేయించుకోండి, ఇలా నీట్గా చేయించుకోండి. 2 ఫీజులు కంపల్సరీ వాడండి మీటర్ దగ్గర.
ఓకే ఫ్రెండ్స్, 2 ఫీజులు కంపల్సరీ వాడండి, ఏమైపోదండి. అవుతే ఒక 200 ఎక్స్ట్రా ఏముందండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ విధంగా నేను చేసాను చూసారు కదా. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే చూసారు కదా, మీ హౌస్లో కూడా ఎలా ఉంటే చేయండి. మీరు ఎక్కడైనా పని చేస్తే ఈ విధంగా చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఎలాగ ఉండేది ఫస్ట్లో అయితే దుకాణం, నేను అలా చేసానమాట. చూసారు కదా ఎలాగుందో, ఈ విధంగా అయితే ఉంది. ఇప్పుడు చూడండి ఇప్పుడు ఎలాగుందో. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ విధంగా అయితే చేయను. అలాగే మన వీడియో చూసి మీరు కూడా ఇలా చేయించుకోండి, అలా చేసేవాళ్ళు కూడా ఉంటే ఇలా చేయండి ఫ్రెండ్స్. మరి అలాగైతే మన వర్క్ అయిపోయింది కాబట్టి అలా మన వీడియో సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, అలా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మనకి మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను.